ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 1,00,000 మంది కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టే విధంగా హౌసింగ్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 1, 20, 21, 30 తేదీలు, మే నెలలో 4, 8, 13, 14, 18, 25, 27, 28 తేదీలతో పాటు జూన్ మొదటి వారంలో లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ముహూర్తాలు ఖరారు చేసింది. ఏప్రిల్ 1న 4,100 మంది లబ్ధిదారులు తమ కొత్త ఇళ్లలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఉగాది కంటే ముందు 9,676 మంది, పండుగ రోజు మరో 900 మంది లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం 33,000 మంది లబ్ధిదారులు కొత్తగా కట్టుకున్న ఇళ్లలోకి మారబోతున్నారు. గృహప్రవేశాలు చేసే లబ్ధిదారుల సంఖ్య మే నెల చివరి నాటికి 60,000కు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా 40,000 ఇళ్లకు జూన్లో ముహూర్తాలు నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్లు పథకంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో 3.68 లక్షల ఇళ్లను హౌసింగ్ శాఖ కేటాయించింది. ఇందులో 3.24 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇంతవరకు ప్రభుత్వం 5,376 కోట్లను విడుదల చేసింది. పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయడమే రేవంత్ అన్న లక్ష్యం.